హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో. ఇవాళ చేపలతోనే పులుసు పెట్టాను. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే తింటుంటే ఆ మజానే వేరుంటుంది. అంత బాగుంటుంది. మన ఛానల్లో ప్రతి ఒక్క చేపల పులుసు కూడా ఒక్కొక్క టేస్ట్తోని ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎవరికి ఎలాంటి టేస్ట్ కావాలో మీరే నిర్ణయించుకొని కావలసిన చేపల కూరని చేసుకొని తినండి. కానీ ఇవాళ చేపల కూరలో మాత్రం మంచి స్పెషల్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఎలా చేశానో ఎలా చేయాలో అన్నది అర్థమవుతుంది. ఇవి ముళ్ళు లేకుండా సుత్తి మెత్తగా ఉండే చేపలు. పులుసు కూడా సూపర్ రుచిగా ఉంటుంది. వేడి మీదనే ఇంత రుచిగా ఉందంటే వేడి చల్లారాక ఒక 2-3 అవర్స్ దాటిన తర్వాత ఆ రుచి చూడండి, అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎవరు కూడా మిస్ కావద్దు. నేను చెప్పేది 100% నిజంగా చెప్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఇదిగో మీ కళ్ళ ముంగటే నేను తింటున్నాను. అంత బాగుంటుంది. ఎవరు మిస్ కావద్దు. ముందుగా చేపల్ని తీసుకునేసి ఒక బౌల్లోకి వేసుకుందాం. చేపలు ఏంటంటే మనం ఎంత నీట్గా శుభ్రంగా కడుక్కుంటామో అంత రుచి వస్తుంది. దీంట్లో ఒక స్పూను సాల్టు, ఒక స్పూను కారం, ఇవి రెండు వేసి బాగా కలపాలి. ముక్కలు మొత్తానికి కూడా పట్టే విధంగా బాగా కలపాలి. ఇది మనం ఏంటంటే ఈ చేపలను ఎంత నీట్గా రెడీ చేసుకుంటామో, ఎంత శుభ్రంగా తయారు చేసుకుంటామో అంత రుచి వస్తుంది. ఈ విధంగా మొత్తం కలిపినాక ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట సేపు ఊరనివ్వాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ కంటే కొద్దిగా అటు ఇటు ఉండే విధంగా చింతపండు తీసుకునేసి ఈ విధంగా విడదీసి బౌల్లో వేసి నీళ్లు పోసి ఒక 10 నిమిషాల సేపు దీన్ని కూడా పక్కన పెట్టి నానబెట్టుకుందాం. ఇప్పుడు ఏంటంటే కొబ్బరి సన్నగా ఈ విధంగా తరుక్కునేసి ఒక కప్పు తీసి మిక్సీ జార్లో వేసుకుందాం. ఇది ఏంటంటే అంటే మరీ పచ్చిది కాదు, మరీ ఎండిది కాకుండా ఒక్క రోజుది అన్నట్టు అంత బాగుంటుంది. దీన్ని పొడి కొట్టుకోవాలి. ఈ విధంగా పొడి కొట్టిన తర్వాత చూడండి ఈ టైప్లో వస్తుంది. ఏలికి అతుక్కోకుండా అంత బాగా వస్తుంది. దీంట్లో ఏంటంటే ఒక 3 చెంచాలు కారం వేసుకున్నాను నేనైతే. నీళ్లు పోసేటప్పుడు చూసుకొని పోసుకోండి. ఏంటంటే మనకి ఈ టైప్లో పేస్ట్ కావాలి. ఈ టైప్లో పేస్ట్ కావాలంటే నీళ్ళు ఏంటంటే చూసుకుంటూ మిక్సీ జార్లో పోసుకునేసి ఈ టైప్లో చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకొని నూనె ఒక 2 గంటలు నూనె వేసి ఒక స్పూను మెంతులు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు, ఇవి మూడింటిని వేసాక సన్నగా తరుక్కున్న 1 ఇంచి అల్లము, వెల్లుల్లి రెమ్మలను కూడా సన్నగా పొడవుగా తరుక్కునేసి వీటిని వేశాక కాస్త అలా కలిపి 3 ఎండుమిరపకాయలని ఈ విధంగా మధ్యలోకి ఇరిసి అందులో వేసుకునేసి కాస్త అలా కలబెట్టి సన్నగా చిన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలను ఒక 2 లేదా 3 ఆ గడ్డలను తీసి అందులో వేసుకోవాలి. వేసినాక కాస్త అలా కలబెట్టి ఇవి బాగా ఫ్రై కావడానికి చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత కరివేపాకు, అది కూడా మంచి స్మెల్ వచ్చేది చూసి వేసుకోండి. ఇప్పుడు టమోటాలు ఏంటంటే ఒక 2 తీసుకున్నాను. రెండింటిని చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసి మీద నుంచి ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలబెట్టి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా మగ్గనియండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని అందులో వేసుకుందాం. ఇది ఏం పేస్ట్ అంటే ఇందాక కొబ్బరి ఇవన్నీ వేసి పేస్ట్ చేసాం కదా, వేసి కలిపిన తర్వాత అదే గిన్నెలో కాసిన నీళ్ళు పోసి అందులో వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 3-4 నిమిషాల సేపు బాగా డమ్మననివ్వాలి. ఈలోపు చింతపండు పిసికి రసం రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మూత చూసి ఇప్పుడు చూడండి ఈ టైపులో నూనె పైకి తేలేదాకా మనం బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం కాస్త అలా కలబెట్టేసి ఏదైతే ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చింతపండు ఆ రసాన్ని ఇందులో పోసుకున్నాక కాస్త అలా కలబెట్టి ఉప్పు ఒక్కసారి చూసుకునేసి ఎంత అవసరమో అంత సాల్ట్ మనం వేసుకున్నాక కాస్త అలా కలబెట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూత పెట్టి బాగా తెరిలేదాకా ఉడకనివ్వాలి. ఇది బాగా ఈ టైప్లో తెరిలిన తర్వాత మూత తీసి ఒక 2 పచ్చిమిరపకాయలని మధ్యలోకి విరిసి వేసుకోవాలి. ఈ టైంలో ఇప్పుడు ఇందాక ఏదైతే ఊరబెట్టుకున్నామో చేపలని, ఆ ఊరబెట్టిన చేపల్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకుందాం. ఈ చేపల పేర్లు ఏంటంటే గడ్డి మొయ్యి చేపలు. ఇవి ఏంటంటే ముళ్ళు తక్కువ, రుచి ఎక్కువ, అంత బాగుంటాయి. ఇవి సుత్తి మెత్తగా ఉంటాయి. మామూలుగా చేపను పట్టుకున్నప్పుడే మెత్తగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మూత పెట్టి దాదాపు ఒక 10 నిమిషాల సేపు అయితే మనం ఉడకనివ్వాలి. అది ఎట్లా అంటే 10 నిమిషాలు అంటే దానికి కొంచెం ఎక్కువ తక్కువ చూసుకోవాలి. మనం ఏంటంటే ఈ మనం వేసిన చేప ముక్క ఉడికేదాన్ని బట్టి, పులుసు ఇనికేదాన్ని బట్టి ఆ టైప్లో మనం చూసుకున్నాక మనకు రెడీ అన్నప్పుడు మీదకించి కొత్తిమీరని వేసుకుందాం.
కొత్తిమీర వేశాక గంటి పెట్టి పసపస కలబెట్టకుండా ఈ టైప్లో తిప్పుకునేసి ఇప్పుడు ఒక్కసారి మనం చూసుకుందాం చేపలు ఎలా ఉడికాయి, పులుసు ఎలా ఉన్నదన్నది. కానీ చేపలు మాత్రం సూపర్గా ఉన్నాయి. పులుసు ఏంటంటే ఆ స్మెల్ వస్తుంది, నెంబర్ 1గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ టైప్లో చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు అట్టే వస్తాయి. కానీ వేడి వేడి అన్నంలో తింటుంటే మాత్రం ఉంది మజా, సూపర్గా ఉంది అన్నట్టు. ఎందుకంటే నేను ఆల్రెడీ తిన్నాను, మీకు కూడా చెప్తున్నాను. ఇది అంత బాగుంటుంది, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. చూశారు కదా పులుసు కానీ ముక్కలు కానీ ఎంత పర్ఫెక్ట్గా ఎంత రుచిగా ఉంటాయంటే అంత బాగుంటాయి. ఎవ్వరు మిస్ కావద్దు. ఆఖరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.